అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, జీవి ఆంజనేయులు గారి నాయకత్వం, అన్న ఎన్టీఆర్, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం. ఈరోజు వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో ఒక నూతన ఉత్సాహం ఈరోజు కనబడుతుంది. ఏదైతే మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరి సమక్షంలో ఈరోజు కొంతమంది మొదటి విడతగా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. 94 మంది అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాంట్లో వినుకొండ నియోజకవర్గం నుంచి మొదటి లిస్టులోనే జీవి ఆంజనేయులు గారి పేరు ఉండడం చాలా సంతోషదాయకం. ప్రతి ఒక్క కార్యకర్తకి చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వినుకొండ నియోజకవర్గ సీటు అందరికీ తెలుసు జీవి ఆంజనేయులు గారికేనని. కాకపోతే ఈరోజు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడాన్ని అందరూ హర్షిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వినుకొండ నియోజకవర్గంలో ప్రజలందరూ, పేద బడుగు బలహీన వర్గాలందరూ ఒకే కృతనిశ్చయంతో ఉన్నారు. జీవి ఆంజనేయులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి, ఈ దుర్మార్గపు పాలన అంతమవ్వాలి, ఈ అహంకారపు ఎమ్మెల్యేని వినుకొండ ప్రజలు 2024లో బుద్ధి చెప్పాలని చెప్పి తమ ఓటు ద్వారా ఎప్పుడెప్పుడే ఎలక్షన్స్ వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారని చెప్పి ఖచ్చితంగా వినుకొండ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో జీవి ఆంజనేయులు గారు గెలుస్తారని చెప్పి దానికి తెలుగుదేశం పార్టీ, జనసేన సైనికులు ప్రతి ఒక్కళ్ళు నడుం బిగించి కష్టపడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సువర్ణ పాలన మళ్ళా తీసుకురావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రకటన చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈరోజు తొలి జాబితా రెండు పార్టీల సమక్షంలో ఈరోజు తొలి జాబితా విడుదల చేసింది. ఆ విడుదల చేసిన తొలి అభ్యర్థిగా విడుదల చేసిన తొలి లిస్టులో మన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారిని ప్రకటించడం మా యొక్క వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ, అలాగే ఈరోజు జరుగుతున్న ఈ రాక్షస పాలనని అంతమందించడానికి వినుకొండ నియోజకవర్గ ఉన్న ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. రేపు ఓటు అనే ఒక హక్కుతో రానున్న రోజుల్లో ఖచ్చితంగా జీవి ఆంజనేయులు గారిని వినుకొండ ప్రజానికం అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఈరోజు ప్రకటించినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.